ఓయో గురించి దేశంలో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అమ్మాయిలకు, అబ్బాయిలకు మైనారిటీ తిరిగితే చాలు వారికి ఓయో రూముల్లో ఏకాంతంగా గడిపే హక్కు మన దేశ చట్టమే కల్పించింది. 18 ఏళ్లు నిండితే చాలు ఎవరైనా ఆ రూముల్లో ఏకాంతంగా గడపొచ్చనేది దేశవ్యాప్తంగా తెలిసిందే. వీరికి ఎవరు ఎలాంటి ఆంక్షలు పెట్టరనేది అందరికీ తెలుసు. ఇక ఓయో వచ్చాక యువతీ యువకుల ఏకాంత సమయానికి అడ్డు చెప్పే హక్కు ఎవరికీ లేదన్నంతగా సర్వసాధారణమైన అంశంగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఓయో సంస్థ యాజమాన్య నిర్ణయాలు ఆ ఏకాంతానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఓయో యాజమాన్యం ఏమనుకుందో ఏమో గానీ ఇక నుండి పెళ్లైతేనే ఓయో రూములు బుక్ చేసుకోవాలనే కొత్త ఆంక్షలు పెట్టనుంది. మొదటగా ఒక పట్టణంలో దీన్ని అమలు చేయనుంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఓయో చెబుతోంది. ఇకపై కేవలం పెళ్లైన జంటలు మాత్రమే ఓయో రూముల్లో ఉండాలనేది యువతకు చేదు వార్తే అని చెప్పవచ్చు. అయితే ఆ పెళ్లైన జంటలు కూడా తమ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందనేది ఓయో నిబంధన. అసలు చిక్కు ఇక్కడే ఉంది. పెళ్లి చేసుకున్న జంటలు రిజిస్టర్ సర్టిఫికేట్ ను వెంట పెట్టుకుని తిరుగుతారా అన్నది ప్రశ్న. ఇక ఈ డౌట్ఫుల్ ప్రశ్నపై ఓయో ఎలాంటి నిబంధనలు పెడుతుందో వేచి చూడాలి.